ప్రియమైన రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటునార మండలం రామన్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ మన మెలీనా సీడ్ రైతు ఒకరున్నారు. వారి పేరు, వారి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? రాములు గారు. మీ గ్రామం అండి? మా రామ్నగర్ గ్రామం. మీ మండలం అండి? ములుగు జిల్లా అండి. ములుగు జిల్లా. సార్ ఈ సంవత్సరం ఏ విత్తన రకం వేసుకున్నారండి? నేను ఒక 2 ఎకరాలు మెలీనా సీడ్ చేసిన. మెలీనా శబరి 141 విత్తన రకాన్ని 2 ఎకరాల్లో వేసుకున్నారు. ఎలా ఉందండి ఈ సంవత్సరం? బాగున్నదండి. ఇది నల్లి కూడా అందరికి పోయినా కానీ ఈ నల్లి కొంచెం తట్టుకున్నది. ఇది నల్లికి అయితే తట్టుకుంది. సార్ ఇప్పుడు మీరు ఈ విత్తనాలను మీరు మల్లు చేసి పోసుకున్నారా, నర్సరీలో ఇచ్చారా? మల్లు చేసి పోసుకున్నారు. మీకు మొలక శాతం ఎలా ఉందండి? మొలక శాతం 90కి 90 గ్యారంటీ. అది 100కి 90%. అది మీరు 200 తీసుకొని పోసిన 2.5 ఎకరాలకు వచ్చింది. ఓకే, సూపర్ అండి. సార్ మీరు అక్కడ మీరు తీసుకొచ్చినటువంటి ఆ మొలక ఏదైతుందో మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. లైట్గా గోదావరి కూడా పట్టింది కింద పెడి కొంత. వేరేటోళ్ళు పీకేసింది కానీ నేను పీకేయలే. ఓకే, అయినా వాటిని నిలబడింది. ఇక్కడ చుట్టుపక్కల మీకు సంబంధించి నల్లి అనేది విపరీతంగా ఉంది. అది మీరు మీ కళ్ళతో కూడా మీరు చూశారు. కానీ ఆ పక్క వెరైటీలతో పోల్చుకుంటే ఈ మెలీనా శబరి 141 అనేది కొంచెం తట్టుకున్నట్టు సార్. తెగులను కూడా తట్టుకున్నట్టే. ఓకే సార్, ఈ సంవత్సరం మీకు ఎంత దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అందాక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మీ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 25 దాకా రావచ్చు సార్. ఎందుకంటే ఇది ఒక నల్లి వల్ల కొంత అట్లా ఆగింది. లేకపోతే బాగుండేది. ఇంకా 30 క్వింటాలు అలకగా వస్తుంది. 25 క్వింటాల్ అయితే గ్యారంటీగా రావచ్చు అనేది బలమైన నమ్మకం. ఓకే, 20-25 అయితే పక్క వస్తుందా అండి? 20 కానుంచి 25 మంచి కంప. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ కటింగ్ వస్తున్నారు కదా, మీరు కొంచెం మంచి అంటే యాజమాన్య పద్ధతులు కనుక మంచిగా పాటించి ఇంకేదైనా మందులు కొట్టుకుంటే ఇంకేమైనా 5-10 క్వింటాలు పడే అవకాశం ఉందా? అవకాశం ఉంది. పర్వాలేదు అంటారా? మళ్ళా ఇది కాక కటింగ్ అయితే కొంచెం నల్లి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడే ఓకే అయిందనుకో. పోయిన సంవత్సరం 10 క్వింటాలు పడ్డది. ఓకే, ఇప్పుడు కోసిన తర్వాత కనీసం 5 క్వింటాలైనా 10 క్వింటాలు పడ్డది. కాకపోతే మనకు 5 క్వింటాల్ అన్నా గ్యారెంటీ. అంటే ఒక రైతుకు ఇది మంచి చెప్పుకోదగ్గ విత్తనమేనా అండి? మరి ప్రతి రైతు వేసుకోవచ్చు. మీరు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ విత్తన రకం అనేది మీకు నచ్చిందండి? మరి నచ్చిందండి. కటింగ్ కూడా బాగా అయితే సార్. కటింగ్ కూడా బాగా తెగిపోతా ఉంటది. ఓకే అండి. పచ్చికాయ. మరి ఈ సంవత్సరం అయితే మెలీనా శబరి 141 వేసుకున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ వేస్తారండి? పక్కా తినేది అండి మేము. నెక్స్ట్ ఇయర్ కూడా శబరి 141 తప్పకుండా వేస్తామని చెప్పి. ఒకవేళ ఎవరైనా రైతులు మిమ్మల్ని అడిగితే ఈ విత్తనం వేసుకోవచ్చు అని ఆయన చెప్పొచ్చు. పక్కా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఎవరికైనా. ఓకే, అంటే ప్రతి రైతు స్టార్టింగ్ ఇది విత్తనం వేరు కూడా పుట్టంగానే మస్తు వస్తుంది. ఓకే, అంటే మీకు అన్ని రకాలుగా విత్తనం అనేది నచ్చింది. మీరైతే ఈ సంవత్సరం సాటిస్ఫై అయ్యారు. వైరస్ కు పక్కాగా ఉన్నది. ఓకే, అంటే వైరస్ ను కూడా తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, తెగులను తట్టుకుంటుంది. మనకు మొలక శాతంలో కూడా పర్వాలేదండి. ఓకే, మీరైతే హ్యాపీ. మీరే కాకుండా సార్ ఇక్కడ రామ్నగర్ లో శబరి 141 అనే విత్తన రకం చాలా మంది పెట్టారని విన్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి. 50 మందికి 50 మంది మీరు ఇచ్చిన వాళ్ళకు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తను రాములు అండి, రామ్నగర్ గ్రామం, ఏటునార మండలం, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. తను ఈ సంవత్సరం శబరి 141 అనే విత్తన రకాన్ని, మెలీనా సీడ్స్ వారి శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకున్నారు. మీరు ఒకసారి తను చెట్టు చూపిస్తారు, మీరు ఒకసారి చూడండి. చెట్టు సైజు కానీ, కాయ కానీ, జంపు కానీ, రంగు కానీ మీరు అన్ని రకాలుగా చూడొచ్చు. తను ఇప్పుడు క్రాప్ కటింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు తన చేలోనే ఉన్నాము, అక్కడ లేబర్ కూడా ఉన్నారు. అంటే ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం అండి. ఆలోచించండి. మంచి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విత్తన రకం శబరి 141 అండి. ప్రతి ఒక్క రైతు వేసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.